ఎవరు చేస్తారు అలాగా? యోగా గురించి గూగుల్లో సెర్చ్ చేసి దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ 10 పాయింట్స్ యోగా వల్ల ప్రయోజనాలు ఒక 10 పాయింట్స్ రాసుకుని రేపు మీరు మ్యామ్ ఇవ్వండి. దాంట్లో మంచిగా రాసిన వాళ్ళకి మీ మ్యామ్ మీ అసెంబ్లీ ఉంటుంది కదా, మార్నింగ్ మీకు ప్రేయర్ ఉంటుంది కదా, అక్కడ మీకు బాగా రాసిన వాళ్ళకి కరెక్ట్గా ఉన్న పాయింట్స్ అన్న వాళ్ళకి క్లాస్ ఇస్తారు. ఓకేనా? రైట్. ఫస్ట్ నెక్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ మనం యోగా అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. యోగాలో ఫస్ట్ స్ట్రెచెస్ చేస్తాం, దాని తర్వాత ఆసనాలు చేస్తాం, దాని తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ 3 చేస్తాం. కాబట్టి ముందు ఇప్పుడు మనం స్ట్రెచెస్ చేసి ఒక 2 ఆసనాలు వేసుకుని ఇంకొకటి స్మాల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చేసుకుందాం. ఎందుకంటే మనకి టైం లేదు, మీకు మళ్ళీ లంచ్ బ్రేక్ అవుతుంది. అవునా కదా? అది ఇక్కడ ఒక గంట ఇచ్చేనా వద్దా? అసలు ఏం మాట్లాడాలి? సరే చూడండి. నెక్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ ఈ మన నెక్ని బ్యాక్కి బెండ్ చేయాలి. ఇది బాగా స్ట్రెచ్ అవ్వాలి. దీనివల్ల మనకి ట్రైడెడ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. మరీ ఎక్కువ స్ట్రెచ్ చేస్తే మనకి ఇక్కడ బ్రెయిన్కి బాడీకి కనెక్ట్ అయ్యి అవుతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటే మీరు ఏదో చెప్పాలని బాగా ఇది చేసేయకూడదు, కొంచెం మంచిగా చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ బ్రీత్ తీసుకుని బ్యాక్కి బెండ్ చేయండి. మళ్ళీ బ్రీత్ వదులుతూ ముందుకి మన చిన్ అనేది చెస్ట్కి ఆనాలి. అర్థమవుతుంది? చిన్ అనేది చెస్ట్కి ఆనాలి. నెక్స్ట్ సేమ్ అలాగా ఒక 5 టైమ్స్ చేయండి. బ్రీత్ తీసుకుని బ్యాక్ బెండ్ అవ్వండి. ఇప్పుడు వదులుతూ ఫ్రంట్కి చెస్ట్ కానిచ్చండి స్లోగా. నెక్స్ట్ సేమ్ అలాగే బ్రీత్ తీసుకుంటూ బ్యాక్ బెండ్ అవ్వండి. మిగతా ముందుకు వచ్చేయండి. సేమ్ అలాగే బెండ్ అవ్వండి. చెస్ట్ కానిచ్చండి చిన్ని. మళ్ళీ సేమ్ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ చెస్ట్ కానిచ్చండి చిన్ని. హ్యాండ్స్ అందరూ కూడా సైడ్గా పెట్టుకోండి. పొజిషన్ ఏంటంటే యోగా చేసినప్పుడు 2 కాళ్ళను పక్కన పెట్టుకొని 2 చేతులు మన బాడీకి ఆనించాలి. కొంతమంది చేతులు కట్టుకున్నారు, కొంతమంది చేతులు వెనక్కి పెట్టుకున్నారు. అలా చేయకూడదు. యోగా చేసినప్పుడు యోగా పొజిషన్ ఉంటుంది. కంపల్సరీ 2 కాళ్ళు పక్కన ఉండాలి, 2 చేతులు మనకి ఆనిచ్చి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలాగే మేము ముందుకి వెనక్కి చేసాం కాబట్టి ఇప్పుడు పక్కకి అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ రైట్కి టర్న్ అవ్వండి, శ్వాస వదులుతూ లెఫ్ట్కి టర్న్ అవ్వండి. చూడండి పూర్తిగా. అటు రైట్ సైడ్. మీకు రైట్ సైడ్ ఏంటి? రైట్ సైడ్. నెక్స్ట్ శ్వాస వదులుతూ లెఫ్ట్ టర్న్ అవ్వండి.